వేదిక పైన ఆశీలైనటువంటి గురుతులు మనందరికీ మార్గనిర్దేశకులైనటువంటి ప్రొఫెసర్ పెద్దిరెడ్డి గారు, ఇందుకని సభా వేదికలు పిలిచినటువంటి జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర సింగ్ గారు, మీకు మనకు చాలా ఆత్మీయత ఇది. అన్న అంటే నేను ఉన్నానని చెప్పేసి అంటారు. విజయ్ కుమార్ గారు ఈ సమావేశంలో పాల్గొంచుకుంటున్నటువంటి వివిధ జిల్లాల రేపటి భవిష్యత్తుకి నిర్దేశకులైనటువంటి గురుతులు ఉపాధ్యాయులకు కూడా పేరు పేరున నా నమస్కారం. అమ్మ చాలా విషయాలు ప్రస్తావించింది. 10 సంవత్సరాల ప్రయాణాన్ని 10 నిమిషాల్లో వివరించడం అనేటువంటిది చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ చాలా విషయాల్ని ప్రస్తావించలేదు. సమయం మా జగన్ ఆల్రెడీ వెనకాల కాబట్టి లాస్ట్లో అమ్మ ఒక మాట అంటూ, కాళోజీ గారు, కలాం గారు, మదర్ తెరెసా గారు ఈ ప్రపంచంలో నువ్వు పుట్టావని చెప్పుకోవడానికి, ఈ ప్రపంచంలో నువ్వు వదిలినటువంటి అడుగుజాడలేదు. ఈ ప్రపంచంలో నువ్వు పుట్టావనడానికి, నువ్వు ఎంచుకున్నటువంటి దేహానికి నువ్వు వదిలినటువంటి అడుగుజాడలేదు. నువ్వు ఉన్నా లేకపోయినా నీ ఆలోచన, నీ ఆశయం రేపటి సమాజానికి సందేశం ఇస్తూ ఉండాలి. నీ ప్రయాణం రేపటి కొన్ని తరాలకి చరిత్ర కాగలగాలి. వివేకానంద స్వామి ఒక మాట అంటాడు, నీ సమాధి సైతం ఈ సందేశానికి, నీ సమాధి సైతం ఈ సమాజానికి సందేశం ఇచ్చేంత స్థాయిలో నీ జీవితం కొనసాగాలి అంట. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చెప్పాలి. నేను పేరు పేరున ప్రస్తావిస్తే గంట పడుతుంది, గంటలకి ఎక్కువ పడుతుంది. ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క ఉద్యమ కేంద్రం. మిగతా డిపార్ట్మెంట్స్లో పనిచేసేటువంటి వాడు ఉద్యోగం కోసం పనిచేసేటువంటి వాడు. ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా చేస్తే అది వృత్తిగా మిగిలిపోతుంది. ఈ వృత్తిని ఉద్యమంగా మరల్చగలిగినప్పుడు ఒక జయశంకర్ గారు బయటకు వస్తారు, ఒక పురుషోత్తమ రెడ్డి గారు బయటకు వస్తారు, ఒక ఉపేంద్ర రెడ్డి గారు బయటకు వస్తారు, కీర్తిశేషు ఒక మంకు రాజన్న గారు బయటకు వస్తారు, ఎల్లారెడ్డిపేట ఎంఈఓ పనిచేసినటువంటి ఒక డైనమిక్ ఎంఈఓ గారు బయటకు వస్తారు, ఒక విజయ్ కుమార్ గారు బయటకు వస్తారు. రేపటి సమాజం యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి సంపన్నులు ఉపాధ్యాయులు మాత్రమే. వారి ఆలోచనలో నుంచి, వారి మేధస్సు నుంచి మదించినటువంటి ఆలోచనలే రేపటి సమాజానికి పదనిర్దేశం చేయగలుగుతాయి. మంచి వాళ్ళందరం కలుస్తూ ఉంటారు. విజయ్ కుమార్ గారు ప్రేరణ అనేటువంటి పేరుతో ఒక 2000 మంది టీచర్స్ని ఒక 10 రోజుల పాటు మహబూబ్ జిల్లాలో కలిపారు. నాకు తెలిసి రాష్ట్రంలో అలాంటి ప్రయత్నం ఏ జిల్లాలో జరిగింది. ఉపాధ్యాయులందరినీ కూడా ఉద్దీపనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఉద్యమానికి ఉద్యుక్తులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక ఉదాత్తమైనటువంటి జీవితం అంటే ఎలా ఉంటుందో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. నేను ఎంతకంటే వచ్చినప్పుడు మా డాక్టర్ గారు మాట్లాడుకునేటప్పుడు ప్రపంచంలో శాస్త్రాలన్నీ అర్థమయ్యాయి, ప్రపంచంలో ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు అర్థమయ్యాయి. అర్థం కాదల జీవితం ఒకటి, అర్థం కాదల జీవితం ఒకటి. జీవితం ఏంటో అర్థమైతే జీవన పరమార్థం వైపు కనుక మన పదాలు కనుక పడగలిగితే జీవితం సార్థకమైంది. అది పర్పస్ఫుల్ లైఫ్ కాదు. 39 సంవత్సరాల తర్వాత అమ్మ చెప్పినట్టుగా ఆనందకరంగా జీవితాన్ని వదిలిపెట్టినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు. ఇంకా అక్కడికి ఆవేదన ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ప్రొఫెసర్ మల్లికార్జున గారికి స్వాగతం.
ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒక అంకురం నేడు చెట్టై నిలబడింది. రేపటి సమాజానికి ఇది వటవృక్షం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వటవృక్ష నిర్మాణానికి మనం వ్యూహరచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సిజిఆర్కి దశ దిశ చూపించాల్సినటువంటి బాధ్యత. ప్రేమ్ కుమార్ గారు రాసినటువంటి చట్టమ పాట ఎందరి విద్యార్థుల హృదయాలను కదిలించగలిగింది. 1,00,000 మొక్కలు నాటడమే లక్ష్యం అనుకున్నటువంటి సిజిఆర్కి 35 లక్షల మొక్కలు నాటి ఔరా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు. 2017లో మొట్టమొదటి హరితహార కార్యక్రమంలో హరిత మిత్ర అవార్డుని అందుకున్నటువంటి సంస్థ సిజిఆర్. ఇవాళ హరితహారానికి సంబంధించినటువంటి టూల్స్ అన్ని కూడా ఇవ్వగలిగి, ఆ స్లోగన్స్ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా ఇవ్వడానికి మనందరం చేసినటువంటి ప్రయత్నం. మంజీర వన చైతన్య యాత్ర, పాలమూరు వన చైతన్య యాత్ర, ఇందూరు వన చైతన్య యాత్ర, నల్గొండ వన చైతన్య యాత్ర, కాకతీయ వన చైతన్య యాత్ర, ఇవన్నీ కూడా 2012, 11, 13, 14 ఇక తెలంగాణ గవర్నమెంట్ రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆఫీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు హరితహారం ఏమీ లేదు. నిజంగా అమ్మ ఆ సమయంలో పడినటువంటి వేదన కలెక్టర్ గారి ఆఫీసుల ముందట గంటలని నిరీక్షించారు. వాళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళకి ఏం పిచ్చి పట్టింది, మొక్కలు నాటడానికి వీళ్ళకి ఏంటి సంబంధం. మేము మొక్కలు ఇస్తాం నాటడానికి అవకాశం ఇవ్వండి. కన్విన్స్ అయినటువంటి కలెక్టర్స్ డిఓస్ కూర్చోబెట్టి మేమే అన్ని సమకూరుస్తాం, మొక్కలు ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, హెడ్ మాస్టర్లకి ట్రైనింగ్ ఇస్తాం, పిల్లలు కూడా ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఈ ప్రయత్నాన్ని స్వాగతించినటువంటి మెదక్ కలెక్టర్ గారు కావచ్చు, వరంగల్ కలెక్టర్ గారు కావచ్చు, నల్గొండ కలెక్టర్ గారు కావచ్చు, మళ్ళీ మెదక్ కలెక్టర్ గారు నిజామాబాద్ పోతే నిజామాబాద్ కలెక్టర్ సురేష్ గారు కావచ్చు, మళ్ళీ నేను గుంటూరుకి వెళ్ళిపోతే గుంటూరు కూడా పిలిపించేసి నా జిల్లాలో నాటండి. మెదక్లో నేను సక్సెస్ అయ్యాను, నిజామాబాద్లో మీ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, గుంటూరులో కూడా కావాలి. ఆ అనుభూతి చెందినటువంటి అధికార గణం అంతా కలిసి ఈ ఉద్యమాన్ని ప్రాణం పోసేటువంటి ప్రయత్నం చేశారు. దీని వెనకాల ఒక గంభీరమైనటువంటి సత్యం ఉంది. మనం క్వాలిఫికేషన్స్ ఇవ్వగలుగుతాం, మనం డిగ్రీస్ ఇవ్వగలుగుతాం, దాని ద్వారా వచ్చేటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలుగుతాం. కానీ రేపటి సమాజానికి జీవితాన్ని ఇవ్వగలుగుతాం. ఆ జీవితాన్ని ఇవ్వాలంటే ప్రాణం పోతున్నటువంటి ప్రకృతికి ఊపిరి పోసేటువంటి ఉద్యమం. ఆ ఊపిరి నింపేటువంటి ఉద్యమకారులై ఉపాధ్యాయులు, లక్షలాది మంది విద్యార్థులు రేపటి భవిష్యత్తు లక్ష్యం కోసం అమ్మా నాన్నలు సంపాదించినటువంటి ఆస్తులు ఈ తరంతో కరిగిపోతాయి. కానీ ప్రకృతి ప్రాణికోటికి, మనుషులకి కాదు, ప్రాణికోటికి జీవితానికి సరిపడేటువంటి ప్రసాదం ఇచ్చాడు. అత్యాశకు పోయి, ఆడంబరానికి పోయి రేపటి భవిష్యత్తు తరాల సంపదను కూడా విధ్వంసం చేసేసి, రేపటి భవిష్యత్తు తరాలకు కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు లేక పీల్చుకోవడానికి గాలి లేనటువంటి స్థితిలో గబ్బు లేపేసేసి, ఉన్న ఆస్తి తాతల ముత్తాతల నుంచి సంపాదించినటువంటి ఆస్తి అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కొడుకులే తినేసిస్తే రేపటి బిడ్డల కోసం, రేపటి మనవల కోసం, రేపటి తరం కోసం మనం చిప్పచెతికిచ్చేటువంటి పరిస్థితి. ఎప్పుడో వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాల్సి వస్తుందంటే, నీళ్ళు కొనుక్కొని తాగాల్సి వస్తుందంటే ఆశ్చర్యపడేవాడు. నీళ్ళు కొనుక్కుంటున్నాం, ఇవాళ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాం. ఒక ఉద్యమ స్ఫూర్తితో, ఒక ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో, ఒక ఉత్కృష్టమైనటువంటి జీవనానికి అడుగులు వేయడం కోసం మరొకసారి మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దశాబ్ద కాలంలో రేపటి సమాజానికి తెలంగాణ కోసం పోరాటం, ఇంకోదాని కోసం పోరాటం, చాలా విషయాల కోసం పోరాటం. కరోనా వచ్చిన కారణంగా ఈ గ్లోబల్ వార్మింగ్ చూస్తూ ఉంటే అప్పుడే వర్షం, అప్పుడే ఎండ, ప్రకృతి విపత్సాలను చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో బోట్లు వేసుకొని పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.
చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. అన్ని నీళ్ళు పోతున్నారు, స్వచ్ఛమైనటువంటి గుక్కలు నీళ్ళు దొరకనటువంటి పరిస్థితి. వీటన్నిటికీ పరిష్కారాన్ని ఇవ్వాలంటే, రేపటి భవిష్యత్తు దారి చూపించాలంటే అది పాఠశాల. రేపటి భవిష్యత్తు నిర్మాణం మీ చేతుల్లో ఉంది. మీరు ఏ రకమైనటువంటి ప్రకృతి నిర్మాణం చేసుకుంటారో, ప్రకృతి నిర్మాణం, ప్రకృతి మనం అందరూ బతకడానికి అవకాశం ఇచ్చింది. మనకి లేదు, ప్రాణికోటికి అవకాశం ఇచ్చింది. అత్యాశకు పోయి, ఆడంబరానికి పోయి వాటిని చంపి ప్రకృతిని విధ్వంసం చేసి మన మనుగడ కోసం, మన అస్తిత్వం కోసమని ఇంకో దానికోసం చెప్పేసి చెయ్యలేనటువంటి పాపం అంటూ ఏమీ లేకుండా అన్ని చేసేసారు. ఇంక ఏ సీజీఆర్ తోటి, ఏ పురుషోత్తమ రెడ్డి గారితో ఏది కాదు, నాకు నేనే తేల్చుకుంటానని చెప్పేసి కరోనా బయలుదేరి కుదిరి పడేసేసింది. చదువుకున్నటువంటి మేధావులందరూ కూడా, చదువుకునే డాక్టర్లందరినీ కూడా, యావత్తు సమాజాన్ని నిర్బద్ధం చేసి కూర్చోబెట్టింది. ప్రకృతితో కలిసి బతికేటువంటి ప్రాణులు, పక్షులను కూడా స్వేచ్ఛగా ప్రకృతిలో విహరిస్తున్నాయి. మనుషులు మాత్రమే నిర్బంధించబడ్డారు. ఈ సత్యం అర్థం కావాల్సింది సమాజాన్ని. ప్రకృతితో మమేకమైనటువంటి ఇతర ప్రాణులన్నీ కూడా ప్రకృతిలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ప్రకృతిని విధ్వంసం చేస్తున్నటువంటి మనుషులను మాత్రమే తనకు తాను నిర్బంధించుకున్నాడు, తనకు తాను ఐసోలేట్ అయిపోయాడు, తనకు తాను మాస్క్ పెట్టుకున్నాడు. ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం పాట, జీవిత పాట, ప్రకృతి పాట. ప్రకృతి తనంతర తాను ప్రపంచానికి ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇకరైనా మారండి, ఇకరైనా మారండి. ఉన్న మంచు పెరుగుతుంది, సముద్రం యొక్క మట్ట పెరుగుతుంది, వైజాగ్ వెళ్ళిపోతుందట, ముంబై వెళ్ళిపోతుందట, చెన్నై పోతుందట, భూభృతులంతా కూడా కొట్టుకుపోతుందట. రేపు పొద్దున సమాజం ఎలా బతకాలో మనందరం రేపు పిల్లల భవిష్యత్తు కోసం సంపాదిస్తూ ఉంటాం. రేపు భవిష్యత్తు డిగ్రీల కోసం ఆరాటపడుతూ ఉంటాం. అసలు జీవితం లేకపోతే, మన విజయ్ కుమార్ గారు ఎప్పుడో సందర్భంలో కథ చెప్పాడు. వరదొచ్చి ఊరు పట్టుకుపోయి, ఏ ఊళ్ళు లేడు, వేరే ఊరికి పోయాడు. ఆ బస్ స్టాండ్లోనో హైదరాబాద్ చౌరస్తాలో ఇక్కడ కలిశాడు. ఏమై నీకు తెలుసా మన ఊరు కొట్టుకుపోయింది అంటే, అవునా ఊరు కొట్టుకుపోయిందా? అరే అవునా, అంత ఈజీగా ఏంటంటే మా ఇంటి తాళంచే నా దగ్గరే ఉంది అని. నా ఇంటి తాళంచే నా దగ్గరే ఉంది. నీ డిగ్రీలు, నీ నోట్లు, నీ బంగారు, నీ బంగులా, ఇవేవి కూడా భవిష్యత్తుని ఇవ్వలేము. ఇవి కూడా భవిష్యత్తు ఇవ్వలేము. ప్రకృతి మాత్రమే భవిష్యత్తు ఇవ్వగలుగుతున్నాం. ప్రకృతి మాత్రమే జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ భూమి నీ వసుద, ఈ భూమి నీ వసుద. నువ్వు బతుకు, ప్రకృతిని బతికించు. నువ్వు బతుకు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణి కూడా బతకాల్సింది. అవన్నీ కూడా నీ తోబుట్టులే, అవన్నీ కూడా నీ తోబుట్టులే. వాటిని చంపించేటువంటి అధికారం నీకు లేదు, వాటిని విధ్వంసం చేసేటువంటి అధికారం నీకు లేదు. ఇది బాల్యం నుంచి ప్రతి శ్వాసలో ప్రకృతిస్తున్నది మనం నిర్మాణం చేయడంలో ఎక్కడైనటువంటి విషయాన్ని ఒక్కసారి మనందరం కూడా ఈ దశాబ్దానికి సీజీఆర్ చేసినటువంటి అనేక ఉద్యమాలు, ఈస్టర్న్ గాడ్స్ మూమెంట్ కావచ్చు, రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈస్టర్న్ గాడ్స్ సంబంధించినటువంటి సావనీరును ఆవిష్కరించడం కావచ్చు, అనేక విశ్వవిద్యాలయాల్లో మేధోమథనం జరిగింది, అనేక కార్యక్రమాలు, ప్రకృతి సంస్కృతి స్మృతివనాలు, అనేక కార్యక్రమాల తర్వాత ఈ స్థాయిలో ప్రకృతి భూమి అధ్యయన కేంద్రాన్ని నిర్మాణం చేయగలిగారు. ఇవన్నీ కూడా రేపు జాతి సంపదకి లక్ష్మారెడ్డి గారు, పెద్దలు పితృ సమాన లక్ష్మారెడ్డి గారు, లీలమ్మ గారు మా జీవితానికి ఏమైనా అర్థం ఉండాలనేటువంటి చేసినటువంటి ఆలోచనకి సీజీఆర్ అంకురార్పణ కాదు. ఆస్తుల కోసం పరిగెత్తేటువంటి సమాజాన్ని చూసాం. ఉజ్వలమైనటువంటి రేపు సమాజానికి ఆస్తిని హారతిగా సమర్పించేటువంటి అనుదైన జీవన సంస్కారం అనేది ఒక గొప్ప స్ఫూర్తి. నేను వారితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ముందు తప్పుగా అంచనా వేశాను. ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉండొచ్చు అనుకున్నాను. ఏ స్వార్థం లేకుండా ఒక నిష్కల్మషమైనటువంటి ఒక సామాజిక
సద్భావనతో సంవేదనతో కూడుకున్నటువంటి సత్సంకల్పం. దానికి ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి గారు దిశానిర్దేశం చేయడం ఈరోజు ఒక 10-15 అడుగుల ఎత్తు చెట్టుగా పెరిగింది. దీన్ని వటవృక్షంగా మార్చి శాఖోపశాఖలుగా బాలమూరి పిల్లల మరి తరహాలు యావత్ ప్రపంచానికి ప్రకృతి పర్యావరణ ఉద్యమానికి ప్రాణం పోసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రాణం పోసేటువంటి వేదిక పాఠశాల కావాలి. రేపటి భవిష్యత్తు పిల్లలే, రేపటి నాయకుల పిల్లలే, రేపటి పాలకుల పిల్లలే, పాలితుల పిల్లలే. మీ భవిష్యత్తు అంటే మీరు దర్శించండి. మీ భవిష్యత్తు ఎలా ఉండాలో దర్శించండి. ఏ స్వచ్ఛమైన నీళ్ళ కోసం, ఏ స్వచ్ఛమైన ఆహారం కోసం, ఏ స్వచ్ఛమైన జీవితం కావాలని మీరు ఆకాంక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆవిష్కరణలన్నీ కూడా మీ భవిష్యత్తు కోసమే. ఆ ఆవిష్కరణ చేయాలంటే కింద అవరి ఉండాలి కదా, అమ్మ లాంటి అవరి ఉండాలి కదా. అవరి తగలబడిపోతూ ఉంటే నీ ఆవిష్కరణలన్నీ కూడా ఆహుతైపోతూ ఉంటాయి. ఆవిష్కరణలు ఆహుతైపోతుంటాయి. అవని సస్టైన్ అవ్వడం ఎట్లా, అవని సస్టైన్ అవ్వడం ఎట్లా, అవని నుంచి వచ్చేటువంటి అరుదైన వస్తువులే కదా ఈరోజు మన అస్తిత్వానికి కారణమైంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ప్రొఫెసర్ ఉపేంద్ర రెడ్డి గారి ఆలోచనతో రేపటి భవిష్యత్తుకి ఒక అద్భుతమైనటువంటి పాఠ్యాంశాలుగా ఒక ప్రణాళికగా ముందుకెళ్లాల్సిన అవసరం. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తడి చెత్త పొడి చెత్త, పొడి చెత్త తడి చెత్త వాళ్ళు అరిసి గుర్తుపోయింది. ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలా మనం ఆ పసిబిడ్డలకి కనుక పాఠశాల స్థాయిలో ఒక చిన్న ప్రయత్నాన్ని కనుక నేర్పించడం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ మురికి కూపాలు, ఆ డ్రైనేజీలో, ఆ సెప్టిక్ ట్యాంక్స్ నుంచి వచ్చేటువంటి వరద, ఆ మ్యాన్ హోల్స్లో పేరుకుపోయినటువంటి ప్లాస్టిక్, దాన్ని తీయడానికి తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు, అమాయకులైనటువంటి నిరక్షరాస్యకులు అంతకంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇది మానవ తప్పిదం. ఇది విద్యార్థిక సమాజం చేస్తున్నటువంటి తప్పిదం. ఇది భుక్తి కోసం ఉపాధి లేక మానవ మలినాలను కడగడం కోసం ఆ మ్యాన్ హోల్స్లోకి దిగి ఎవరు పడేసిన చెప్తారు. ఎందుకు స్పృహ లేదు? ఎన్ని వందల మంది ఆ రకంగా ప్రాణం వదిలేసేసుకోవాలి. సిజిఆర్ 35-40 లక్షల మొక్కలు నాటడానికి ఒక అద్భుతమైనటువంటి వ్యూహం కాగలదు. ఒకసారి నేను అనుకుంటున్నాను, ఉపేంద్ర రెడ్డి గారు అధ్యయనం చేస్తుంటారు. లాస్ట్లో జైపాల్ రెడ్డి గారి ఫౌండేషన్ అంశం మాట్లాడుతున్నప్పుడు కదా, జపాన్లో, ఫిన్లాండ్లో 6-7 సంవత్సరాల వరకు వచ్చేవారు. జీవన కళలు, తన చుట్టూనటువంటి సామాజిక స్థితిని, పరిసరాలని పరిశీలించడం, ఆ రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పిల్లలు మానవీయ విలువలతో పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది పాఠశాల. మనకి ఇంతకుముందు పరిసరాల విజ్ఞానం ఉంది. ఇప్పుడు దానికి మానవతా విలువలు జోడించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్రాథమిక దశలో కనుక తడి చెత్త వేరు చేయాలి, పొడి చెత్త వేరు చేయాలి. రెండూ కలపడం వల్ల ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. ఆ ప్లాస్టిక్లో పడేసిన ఎన్ని వందల వేల ఆవుల కడుపులు తీస్తే టన్నుల కొద్ది ప్లాస్టిక్ కనబడుతుంది. ఆ ప్లాస్టిక్ అరిగించుకోలేక నిర్దాక్షిణ్యంగా చచ్చిపోతుంది, పశువులు చచ్చిపోతుంది. ఎంత వద్దనుకున్నా మన ఇంట్లో ప్లాస్టిక్ వచ్చేస్తుంది, ప్లాస్టిక్ భూతం వచ్చేస్తుంది. దాన్ని సెగ్రిగేట్ చేయడం పెద్ద టాస్క్. ప్రాథమిక దశలో ఇది అలవాటు చేయించగలుగుతామా? మా విజయ్ కుమార్ గారు అసలు గుర్తుండి ఉండాలి. సోషల్ ఫోరం టీచర్స్తో కలిసి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం రచన చేశారు. కొన్ని ఆలోచనలు, కొన్ని ఉద్యమాలు ఆగిపోకూడదు, దానికి ప్రాణం పోయారు. రేపటి తరానికి ఆశయ బావుటాన్ని ఇవ్వాలి. నేను నాయకుడైతే
నేను నాయకుడు నైతేనటువంటి ప్రోగ్రామ్ని 5 రోజుల పాటు చేశారు శంషాబాద్ జిఏ రాష్ట్రంలో. ఆయన ఫుడ్ అకామిడేషన్ ఇస్తే 600-700 మంది పిల్లలు వచ్చారు. సర్పంచ్ అయితే నా గ్రామాన్ని ఎలా మారుస్తారు, ఎమ్మెల్యేలు అయితే నా గ్రామాన్ని ఎలా మారుస్తారు, ప్రకృతి పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల నాకున్న విజన్ ఏంటి? పిల్లవాడి దశలో 7, 8, 9, 10వ తరగతి పిల్లవాడి దశలో రేపటి ప్రపంచాన్ని నేను ఎలా నిర్మాణం చేయాలనుకుంటున్నాను. నేను సీఎం అయితే ఏం చేస్తాను, నేను ఎంపీ అయితే ఏం చేస్తాను, ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాను. నువ్వు అయితవా కావాలి. సెకండ్ థింగ్, ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజ నిర్మాణానికి ఆ బాల్యంలో కనుక అంకురార్పణ జరగలితే వాడు బాగుపడకపోయినా కనీసం వేధించడమైనా ఆపగలుగుతాడు, బాధించడమైనా ఆపగలుగుతాడు. అనేక ప్రయోగాలు, ప్రతిరోజు ప్రతి తరగతి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగశాల. భవిష్యత్తు స్వప్నాన్ని సాకారం చేయడం కోసం అనేక మంది ఉపాధ్యాయులు అనేక ప్రయోగాలు. మా సాగర్ అర్సయ్య గారు కావచ్చు, మా విజయ్ కుమార్ గారు కావచ్చు, మా శ్రీధర్ గారు కావచ్చు, తాడుగు చంద్రశేఖర్ గారు కావచ్చు, అనేక ప్రయోగాలని ఒక సంకలనంగా రూపొందించేసి రేపటి సిజిఆర్, రేపటి తరం యొక్క భవిష్యత్తుకి దిశ దశ ఆలోచన చేయడం కోసం ఈ ఆత్మీయ సమ్మేళనంలో మేధోమదనం చేస్తే బాగుంటుందనేది నా అభ్యర్థన. ఇది మన తరం కోసం, మన బిడ్డల కోసం, మన జాతి యొక్క అస్తిత్వం కోసం, మానవ మనుగడ యొక్క అస్తిత్వం కోసం జరిగేటువంటి ఉద్యమమే. మనం ఆత్మీయ కలయిక కోసం వచ్చినప్పటికీ కూడా ఒక ఉద్యమ మేధోమదనం జరగాల్సినటువంటి అవసరం. ఇన్ని సంఘటనలు, ఇన్ని ప్రతికూల పరిస్థితులు గమనిస్తూ ఉన్నప్పుడు నిజంగా నిద్రపట్టినటువంటి సందర్భాలు కనబడుతుంది. ఎటుపోతుంది సమాజం? ఎక్కడ దీనికి మలుపు తిప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు మలుపు తిప్పుతారు? ఎవరు ముందు బయలుదేరుతారు? ఎవరు ఉద్యమానికి వ్యూహరచన చేస్తారు? ఎవరు దారి చూపిస్తారు? ఈ సంధి సమయంలో మనం ఉన్నాం. అదృష్టవశాత్తు ఒక మంచి ప్రకృతి వనాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. భూ అధ్యయన కేంద్రం, ప్రకృతి అధ్యయన కేంద్రం ఎర్త్ సెంటర్ని మరొకసారి దీన్ని పరిపూర్ణం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ లాస్ట్కి కలాం గారు ఈ భూమిని నివాసయోగ్యమైనటువంటి భూమిగా మిగల్చగలుగుతామా అన్న సందేశం నుంచి మన ఉద్యమం మొదలు కావాలని నేను అభ్యర్థిస్తున్నాను. నివాసయోగ్యమైనటువంటి ప్రకృతికి భూమిగా దీన్ని రేపటి తరం చేతుల్లో పెట్టగలిగితే మన జీవితానికి అంతకంటే గొప్ప సార్థకత ఉండదని నేను అనుకుంటున్నాను. ఉన్నదాన్ని ఉత్తమంగా చేసేయడం ఉదాత్తుల లక్ష్యం. ఉన్నదాన్ని యథారీతిలో సమాజానికి అప్పచెప్పడం మధ్యముల లక్ష్యం. ఉన్నదాన్ని నాశనం చేసి రేపటి సమాజానికి విషయాన్ని పంచడం పాపుల లక్ష్యం. మనం వీలైతే ఉదాత్తమైనటువంటి లక్ష్యం వైపు వెళ్దాం, లేదంటే కనీసం మధ్యమ లక్ష్యం వైపు వెళ్దాం. ఈ చివరి లక్ష్యం వైపు సమాజం పరిగెడుతూ దాంట్లో మనం భాగం కావాలి. అయ్యే ప్రశ్నే లేదు. ఎందుకంటే మనందరం కూడా ఉద్యమ స్ఫూర్తితో కలిగినటువంటి ఉపాధ్యాయులు, అనేక మంది విద్యార్థులు ఈ స్పృహను రగిలించినటువంటి వారు. 35 లక్షల చెట్లని ఆ చిన్నారి చేతులతో నాటి లక్షలాది చెట్లకి వృక్షాబంధనం చేసేసి వాటిని జన్మదినోత్సవ వేడుకలు చేసేసి ఒక భావగర్భితమైనటువంటి అనుభూతిని అన్ని వేల మంది విద్యార్థులకు మిగల్చగలిగారు. రేపటి తరానికి ఈ రకమైనటువంటి దిశానిర్దేశం చేయడం కోసం పెద్దలు ఉపేంద్ర రెడ్డి గారి మార్గదర్శనంలో, పురుషోత్తం రెడ్డి గారి మార్గదర్శనంలో మనందరం మేధోమదనం చేసేసి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణకి వస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాతృమూర్తికి, మా జగన్కి ధన్యవాదాలు. చాలా ఓపికతో అన్ని కిలోమీటర్లు జర్నీ చేసి ఎర్త్ సెంటర్ని చూడాలి. అనేక పాఠశాలలు మొత్తం రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 1200-1500 పాఠశాలలు అమ్మ విజిట్ చేసి, అది మా దంతాలపల్లి పాఠశాల కావచ్చు, మా పెదముప్పారం పాఠశాల కావచ్చు, మా తొర్రూరు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పాఠశాల కావచ్చు, అనేక పాఠశాలల్ని లక్షలాది మంది విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని, గ్రామాలని, అటు మాపూడి, నల్గొండ, అటు మెదక్, నిజామాబాద్, అనేక ప్రాంతాలని, అనేక జిల్లాల్ని
ఏం ఆశించి ఏమి లేవు అక్కడ. ఇక్కడ పేరు కనబడే, కానీ ఇచ్చిన మొక్కలు మాత్రం కనబడతాయి. ఆ మొక్కల నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలి ఈ సమాజానికి ప్రాణం పోయగలదు. లక్షలాది పక్షులకి పశువులకి ఆశ్రయాన్ని ఇవ్వగలదు. మొత్తం సమాజం అంతా కలిసి ఎప్పుడు రాదు. లాస్ట్ కళాకారు మంచి మాట చెప్తారు, అది చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. విసిరిన విత్తనాలన్నీ మొలకెత్తవట. మొలకెత్తిన విత్తనాలన్నీ వృక్షాలు కావట. ప్రకృతి నుంచి, పశువుల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి ఏవో కొన్ని పిరికెడు మొక్కలు, పిరికెడు విత్తనాలు, ఆ 10-15 విత్తనాలు తప్పకుండా మొలకెత్తాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి, పశువుల నుంచి, ప్రకృతి నుంచి, అన్నింటి నుంచి అధిగమించి ఒకనాటికి ఆ మొక్కలు ఎదిగి వటవృక్షాలై నువ్వు విసిరిన విత్తనాల కంటే 1,00,000 రెట్ల విత్తనాలు జాతికి ఇవ్వగలుగుతావు. ఆ పిరికెడు విత్తనాలే మనం, ఆ పిరికెడు విత్తనాలే మనం, ఆ పిరికెడు విత్తనాలే మన పిల్లలు. రేపటి సమాజానికి జాతి రత్నాల్లాగా వాళ్ళని మార్చి, రేపటి సమాజం, రేపటి ప్రపంచాన్ని వాళ్ళ ముందుంచి, రేపటి జీవితాన్ని కూడా వాళ్ళ ముందుంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితం, ఆనందకరమైనటువంటి జీవితం, ప్రకృతితో మమేకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని వాళ్లకు మనం వరప్రసాదంగా ఇవ్వగలుగుతామా? ఈ విషయం మీద ఆలోచిస్తారని చెప్పేసి పెద్దలందరినీ కూడా ప్రార్థిస్తూ, మా అందరికీ దిశానిర్దేశం చేయాల్సిందిగా వేదిక మీద 5 గురుపిల్లలు ఉన్నారు. మా అందరికీ దిశానిర్దేశం చేసి మరొకసారి మాలో ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమ భావటాన్ని మాకు ఇచ్చి రేపటి సమాజంలో ఒక కదలికని, ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం అంకురార్పణ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు.